ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడం రోగుల ప్రాణం మీదకు వస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. కడెం మండలం లింగాపూర్కు చెందిన అజార్ జ్వరంతో బాధపడుతూ ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు అతనికి సెలైన్ బాటిల్ను ఎక్కించాలని సిబ్బందికి సూచించారు. దీంతో ఆసుపత్రిలో ఉన్న ఓ బాటిల్ను తీసుకొచ్చిన సిబ్బంది అతనికి ఎక్కించడం ప్రారంభించారు. కాసేపటికే అజరుద్దీన్ మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన అతడి సోదరుడు ఆ బాటిల్ ను పరిశీలించగా 2024 మార్చి నెల వరకే దాని కాలపరిమితి ఉన్నట్లు కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా దాన్ని తొలగించి మరొకటి పెట్టారు. ఈ ఘటనలో బాధిత యువకుడికి ఎటువంటి అపాయం కలగకపోయినా కొంతమేర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బందిపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా బ్రదర్కి ఫీవర్ వచ్చిందనేసి తీసుకొస్తే మేడం చూసి అడ్మిట్ చేసినాక ఇంజక్షన్లు ఇచ్చినాక సెలైన్ పెడితే ఏంటంటే అది సెలైన్ ఎక్స్పైర్ అయిపోయిన సెలైన్ ఉంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా చూసేసరికి ఎక్స్పైర్ అయిపోయింది ఉన్నది. చూసి ఆ సిస్టర్ని పిలుచుకొచ్చి చెప్పాగానే ఒక 2 minutes ఎక్కింది. 2 minutes ఎక్కినాక తీసేసి మళ్ళీ వేరే పెట్టింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మేము చూస్తాం కాబట్టి మాకు ఏర్పడ్డది అది ఎక్స్పైర్ అనేసి. ముసలి వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు, ఎందరో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తారు. వాళ్ళ హడావిడిలో చూసుకోరు ఆ మెడిసిన్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఏంది మెడిసిన్ ఏంటిది అనేది చూసి మాకు వైద్యం చేయాలని మా విన్నపం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఆసుపత్రి సిబ్బంది ఏమంటున్నారు? ఈ నిర్వాహకం పట్ల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? ఈ విషయం ఏంటి వివరాలు? నిన్న ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారుల బృందం వచ్చి ఆసుపత్రిలో విశ్వదానం నిర్వహించింది. ఈ క్రమంలో ఎక్స్పైరీ డేట్ సంబంధించిన కొన్ని మెడిసిన్స్ లభించాయి. సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి వాటిని పక్క పెట్టాల్సి ఉండగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగినట్టు కూడా జిల్లా వైద్య అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా ఏదైతే సెలైన్ బాటిల్తో పాటు ఇతర యాంటీబయాటిక్ మెడిసిన్ చాలా కూడా ఎక్స్పైరీ అయినట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి సిబ్బంది నిర్లక్ష్యం సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. థ్యాంక్ యూ మాంతయ్య.